ఈరోజు పబ్లిక్ చాయిస్ థియరీ, ప్రజాభిష్ట దృక్పథం. ఇది ప్రజాభిష్ట దృక్పథ భావన ప్రభుత్వ పాలన సైద్ధాంతిక భావనలో ఒక నూతన ఆవిష్కరణగా చెప్పవచ్చును. ఇది సామర్థ్యం, హేతుబద్ధత, కార్యసాధక, మితవ్యయం వంటి ఆలోచనల ధోరణి నుంచి అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ప్రజల ఆసక్తులు, కోరికలు, అవకాశాలు కనుగుణంగా ఎలా ఉండాలో తెలియజెప్పడమే ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం యొక్క ముఖ్య భావన. అయితే ఈ దృక్పథం మనకు ప్రజాభిష్ట భావన దృక్పథం ఎలా వచ్చింది, ఏంటిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దృక్పథం ఆధారంగా ప్రభుత్వ పాలనా శాస్త్ర సిద్ధాంత పరిణామ క్రమంలో మరిన్ని కొత్త దృక్పథాలు ప్రతిపాదించబడ్డాయి. అందులో 20వ శతాబ్దంలో మనకు ఈ ప్రజాభిష్ట దృక్పథం ఏర్పడింది. ఇందులో నూతన ప్రభుత్వ నిర్వహణ, పరిపాలన, సుపరిపాలన వంటి అంశాలు ప్రజాభిష్ట భావనకు కొనసాగింపుగా చెప్పవచ్చును. అయితే ప్రభుత్వ వ్యవస్థ ఒక్కటే ప్రజలకు సేవలు అందిస్తుందనే భావన నుండి బహుళ వ్యవస్థ దృక్పథం వైపుకు ఆలోచింపచేసినది ప్రజాభిష్ట పబ్లిక్ చాయిస్ అప్రోచ్ అంటారు. అంటే ప్రజలకు ప్రభుత్వం ఒకటే సేవ చేయలేదు, ప్రభుత్వమే ప్రజల యొక్క అన్ని అవసరాలు తీర్చలేదు. కాబట్టి వాటిని బహుళ వ్యవస్థలు అంటే మల్టీ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రజాభిష్ట దృక్పథం తెలియజేస్తుంది. అంటే ఇక్కడ సరియైన సమాచారం ఉంటే వ్యక్తులు మరింత సమర్థవంతంగా, హేతుబద్ధంగా అవకాశాలను ఉపయోగించుకుంటారని, అలాంటి అవకాశాలను ప్రస్తుత వ్యవస్థ కల్పించడం లేదనేది ఈ సిద్ధాంత ప్రాథమిక విశ్లేషణ. అంటే ఇక్కడ ఏ వ్యవస్థ అయినా వాటికి కావలసిన హేతుబద్ధ అవకాశాలు, సమర్థవంతమైన హేతుబద్ధ అవకాశాలు, సరైన సమాచారం, దానికి తగ్గట్టుగా వ్యక్తులు అందుబాటులో లేరని ఈ యొక్క సిద్ధాంతం తెలియజేస్తున్నది. 1960 మరియు 70వ దశకంలో విభిన్న పాత్రలను చెప్పడంలో రాష్ట్రం అసమర్థత కారణంగా బ్యూరోక్రసీ, గవర్నెన్స్ మరియు రాష్ట్రం యొక్క పాత్ర చాలా విమర్శలకు గురి అయింది. అయితే ప్రభుత్వానికి సహజ ధోరణి తనిఖీ చేయడానికి మరియు ప్రభుత్వ కార్యకలాపాలను పరిమితి చేయడానికి వివిధ చర్యలు సూచించబడ్డాయి. ఇందులో ప్రభుత్వం యొక్క పరిమితికి ప్రభుత్వం యొక్క అభివృద్ధి, రాజ్యాంగ సవరణలు, రాజకీయ అధికార వికేంద్రీకరణ మొదలైన ఈ ప్రజాభిష్ట దృక్పథంలో ఉన్నాయి. వీటికి అనుగుణంగానే ప్రజాభిష్ట దృక్పథం ఇది రాజకీయ ప్రక్రియలు, సంస్థలు మరియు ప్రభుత్వ విధానం అధ్యయనానికి ఆర్థిక శాస్త్రం వర్తింపచేయడం ద్వారా సామర్థ్యాన్ని మెరుగుపరచడం జరిగింది. అంటే ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం అర్థశాస్త్రంకి సంబంధం ఉంది. ఇది అర్థశాస్త్రం నుంచి పుట్టుకొచ్చింది ప్రజాభిష్ట దృక్పథం. అంటే 1970లో ప్రభుత్వ పాలన యొక్క ప్రక్రియ యొక్క చరిత్రలో ప్రజాభిష్ట దృక్పథం ఆవిర్భవించింది. ప్రజాభిష్ట దృక్పథం యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు మరియు దాని యొక్క లక్షణాలను తెలుపుతుంది. అయితే ప్రజాభిష్ట సిద్ధాంతం యొక్క ప్రాథమిక సిద్ధాంతం మరియు వాటి యొక్క లక్షణాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రజాభిష్ట సిద్ధాంతం యొక్క ముఖ్య ప్రతిపాదనలు, పద్ధతులు, ముఖ్యమైన పద్ధతులు, వ్యక్తివాదం, హేతుబద్ధమైన ఎంపిక వ్యవస్థలు, బహువచనం మొదలైనవి వీటి గురించి చర్చించబడ్డాయి. అంటే ఏంటి? హేతుబద్ధత ఏంటి, దాని ఎంపిక ఎలా ఉంటుంది, వ్యవస్థలు ఎలా ఉన్నాయి, వ్యక్తివాదం ఎలా ఉంటుంది, వీటి గురించి అన్నిటి కూడా చర్చించబడ్డాయి. ఈ యొక్క ప్రజాభిష్ట భావన అర్థశాస్త్రంలో ఒక భాగం. ప్రజాభిష్ట దృక్పథం ఇది అర్థశాస్త్రంలో ఒక భాగం. అయితే అర్థశాస్త్రం మార్కెట్ రహిత నిర్ణయకరణకు అంటే పాలనకు సంబంధించిన నిర్ణయకరణకు అన్వయించడమే ప్రజాభిష్ట సిద్ధాంతం. మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రజాభిష్ట భావన అర్థశాస్త్రంలో ఒక భాగం. అర్థశాస్త్రాన్ని మార్కెట్ రహిత నిర్ణయకరణకు అంటే పాలనకు సంబంధించిన నిర్ణయకరణకు అన్వయించడమే ప్రజాభిష్ట సిద్ధాంతం.
ఇది వివిధ ఆర్థిక శాస్త్రవేత్తల అంశాలను వివిధ కోణాల నుండి విశ్లేషించారు. ఈ సిద్ధాంతాన్ని రాజకీయాలకు పంపబడిన ఆర్థిక సిద్ధాంతాలను, విధాన నిర్ణయాన్ని వివరించే ప్రజా సిద్ధాంతాలను, రాజకీయాలకు అర్థశాస్త్రాన్ని అన్వయించడం కూడా కూడా చెప్పబడుతుంది. దీని ప్రజాభిష్ట సిద్ధాంతం. ప్రజాభిష్ట సిద్ధాంతం రాజకీయ అర్థశాస్త్ర విషయాలకు కలయికగా వీటి యొక్క విషయాంతర దృక్పథాన్ని కలిగి ఉంది. ప్రజాభిష్ట సిద్ధాంతము రాజకీయ అర్థశాస్త్ర విషయాల కలయికగా విషయాలకు ఈ విషయాంతర అంటే దీనికి పక్కగా, దీనికి అవతలగా ఏంటిదంటే ఈ యొక్క దృక్పథం, ప్రజాభిష్ట దృక్పథం కలిగి ఉన్నది. అయితే ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి హేతుబాధ ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి హేతుబద్ధ లక్షణాలు కలిగి ఉంటాడు. ఏమని తెలిసిందంటే వ్యక్తి ఎలా ఉంటాడంటే ఈ సిద్ధాంతం ప్రకారం వ్యక్తి హేతుబద్ధ లక్షణాలు కలిగి ఉంటాడు. ప్రజాభిష్ట సిద్ధాంతం అనే పదం 1967లో మొదటిసారిగా ఉపయోగించినప్పటికీ ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్తలు దీన్ని 1970 నుంచి వాడుకలోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి 1970 నుంచి ప్రజాభిష్ట దృక్పథం వాడుతూ ఉన్నారు. డెన్నిస్ మిల్లే ప్రకారం ప్రజాభిష్ట సిద్ధాంతం అంటే మార్కెటేతర పాలనా నిర్ణయాలను అర్థశాస్త్ర దృక్పథంలో అధ్యయనం చేయడం. సులభమైన రీతిలో చెప్పాలంటే రాజనీతి శాస్త్రానికి అర్థశాస్త్రానికి అన్వయించడమే. ప్రభుత్వ పాలనకు అర్థశాస్త్రానికి అన్వయిస్తే పాలన ప్రధాన లక్ష్యం సామర్థ్యం, హేతుబద్ధతలను సాధించడం వైపు మరలుతుందని చెప్పబడ్డాడు. ప్రజాభిష్ట సిద్ధాంతాన్ని అమలు చేస్తే ప్రభుత్వ నిర్వాహకులు పూర్తిగా లాభాలను పెంచే వ్యక్తులుగా రూపాంతరం చెందుతారు. ప్రాథమికంగా ప్రజాభిష్ట దృక్పథం ప్రజాస్వామ్య పాలనకు అనుకూలంగా ఉంటుంది. అంటే ప్రజాస్వామ్య పరిపాలన యొక్క సాధారణ ఆలోచనలు ఏమిటంటే ప్రజలు వారు కోరుకున్నది ఇవ్వడం. ఈ ప్రజాభిష్ట దృక్పథాన్ని ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది వాళ్ళకు ఇవ్వడం, ప్రజలకు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చడం. అంటే ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం ప్రజల యొక్క ప్రాధాన్యతలకు మరియు ఎంపికలకు సూచించే ప్రక్రియలను అధ్యయనం చేస్తుంది. ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం ఏం చేస్తుందంటే ప్రజలు ఏదైతే కోరుకుంటారో, ప్రజలకి ఏదైతే ప్రాధాన్యత ఇవ్వబడుతుందో వాటి గురించి వాటి యొక్క ప్రక్రియలను అధ్యయనం చేస్తుంది ఈ ప్రజాభిష్ట దృక్పథం. మరియు ఈ విధానం ప్రచలిత పౌరులు కలిగి ఉన్న ఎంపికలను విస్తృతం చేయడంపై ఉద్ఘాటిస్తుంది. ప్రజలు ఏమైతే చేస్తున్నారో, ఏ కోరికలైతే చేస్తున్నారో, ఏ విధానాలు, ఏ పాలసీలు అంటే ఏదైతే కార్యక్రమాలను వాళ్ళు ఎంపిక చేస్తున్నారో ఆ యొక్క కార్యక్రమాలు, వాటి యొక్క విధానాలను ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది. ప్రజాదరణ పొందిన ఎంపిక యొక్క ఆదర్శాన్ని నెరవేర్చడంలో ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం తన యొక్క ప్రభుత్వ చర్యలు పౌరుల యొక్క విలువలు మరియు ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి. ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం ఎలా ఉందంటే ప్రభుత్వం యొక్క చర్యలు అది ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, వాటి పౌరుల యొక్క విలువలను కాపాడడానికి ప్రజాభిష్ట దృక్పథం ఎలాంటి ప్రయోజనాలను చేకూరుస్తుందనే దాని గురించి ఈ ప్రజాభిష్ట దృక్పథం ప్రజాదరణ పొందిన ఎంపిక యొక్క విస్తరణకు సంబంధించి ప్రభుత్వం యొక్క చర్యల గురించి చర్చిస్తున్నప్పుడు ఈ విధానం ఎప్పుడు అంతరైన అంచనాలకు దగ్గరగా పని చేస్తుంది. వ్యక్తులు తగిన సమాచారం మరియు ప్రాధాన్యత క్రమంలో హేతుబద్ధంగా వ్యవహరిస్తారు. ఈ యొక్క దృక్పథంలో ప్రజలు తమ యొక్క ఏదైతే సమాచారాన్ని పొందిందో ఆ సమాచారం యొక్క ప్రాధాన్యత క్రమంలో హేతుబద్ధంగా ప్రజలు వ్యవహరిస్తారు. ఈ విధానం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే ఈ ప్రజాభిష్ట దృక్పథం యొక్క ప్రాథమిక సూత్రం ఏమిటంటే ప్రతి వ్యక్తి స్వీయ ఆసక్తితో నడబడతాడు. ప్రతి వ్యక్తి స్వీయ ఆసక్తి, ఎవరికి దేని మీద ఇష్టం ఉందో ఆ యొక్క ఆసక్తితో
నడపబడతాడు. ఆ వ్యక్తితో నడుస్తాడు. ఆ ఆసక్తి ఉంటేనే వెళ్తాడు. నేను సినిమాకెళ్ళాలి, నేను మార్కెట్‌కి వెళ్ళాలి, నేను ఉద్యోగంకెళ్ళాలి. ఈ దేనికైతే ఆసక్తి ఉందో, ఎలానైతే నడుస్తాడో, ఈ యొక్క ప్రజాపిష్ట సిద్ధాంతంలో కూడా అతని యొక్క స్వీయ ఆసక్తితోనే నడపబడతాడు. తద్వారా తద్వారా హేతుబద్ధమైన వ్యక్తిగా స్వంత సామర్థ్యాన్ని పెంచుకోవడంకి కృషి చేస్తాడు. ఇతను ఏం చేస్తాడంటే ఈ ప్రజాపిష్ట సిద్ధాంతం ప్రకారం హేతుబద్ధంగా వ్యక్తి తన స్వంత సామర్థ్యానికి పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. రాజకీయ నాయకులు లేదా అధికారులు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించరు. రాజకీయ నాయకులు కానీ, ఒక పరిపాలన నాయకులు కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ యొక్క దయాదాక్షిణ్యాలతో వ్యవహరించరు. ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం, ఒక నిర్ణయం ప్రకారం, ఒక ఆర్డర్ ప్రకారం, ఒక ప్రిన్సిపల్ ప్రకారం పనిచేస్తారు. లేదా వారు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటారు. ఏదైనా పని చేస్తున్నారంటే, ఏదైనా విధానాన్ని అమలుపరుస్తున్నారంటే రాజకీయాలు కావచ్చు, ప్రభుత్వ పాలకులు కావచ్చు, వాళ్ళు కూడా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారికి బదులుగా ఒక వ్యక్తిగా వారు మొదట స్వీయ ఆసక్తికి గురించి ఆలోచిస్తారు. తనకు తానుగా ఈ పని చేస్తే ఎలా ఉంటుంది, ఈ యొక్క ఉద్దేశంతో ప్రకారం వాళ్ళు పని చేస్తారు. స్వీయంగా తన సొంతంగా ఆలోచించి ఆ ఆలోచన ప్రకారమే పని చేస్తారు. రాజకీయ నాయకులు ఒక వ్యక్తిగా మొదటి స్వీయ ఆసక్తి ఎలా చేస్తారో, రాజకీయాలు తిరిగి ఎన్నిక కావడానికి లేదా పార్టీని గెలవడానికి సహాయపడే చర్యల గురించి ఆలోచించవచ్చు. రాజకీయ నాయకులు ఏంది, ప్రతి భారతదేశంలో అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ఎమ్మెల్యే కావచ్చు, అటు ఎంపీ కావచ్చు, అటు పార్లమెంట్ కావచ్చు, ఇక్కడ అసెంబ్లీకి కావచ్చు, మళ్ళీ గెలవడానికి ఏం చేస్తాడు, ఆ పార్టీ యొక్క గుర్తుపై మళ్ళీ తిరిగి ఎన్నిక కావడానికి ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికల టికెట్ను, అదేవిధంగా బ్యూరోక్రాట్స్ కెరీర్ ప్రమోషన్లు లేదా పెరుగుదలకు కావాల్సి ఉండొచ్చు. అట్లాగే ఉద్యోగ సమయంలో ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎట్లనైతే తన యొక్క ప్రజాభిష్టం ద్వారా మళ్ళీ తిరిగి ఎన్నికడలాలో ప్రజల దృష్టిలో బ్యూరోక్రాట్స్ ఉద్యోగస్వామ్యం అంటే ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగులు వాళ్ళ యొక్క ఉన్నత స్థాయి ఎదగడానికి, ఒక డిప్యూటీ కలెక్టర్ కావడానికి, ఒక డిప్యూటీ డైరెక్టర్ కావడానికి, ఒక డిప్యూటీ మేనేజర్ కావడానికి, ఎలాగైతే ప్రమోషన్ లేదా పెరుగుదలకు ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం అనేది ఆలోచన చేయబడుతుంది. ప్రభుత్వ విధానాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ వినడానికి వారి యొక్క హైరార్కీ పద్ధతి, క్రమానుగత శ్రేణిలో ఉన్నత శ్రేణి వినడానికి ఈ ప్రజాభిష్ట దృక్పథం ఉపయోగపడుతుంది. చర్యలు చేపట్టేటప్పుడు స్థితి మరియు అధికారాన్ని దృష్టిలో పెట్టుకుంటారు. ఏదైతే పని చేసేటప్పుడు స్థితి మరియు అధికారాన్ని దృష్టిలో పెట్టుకోవడం. ఏ పరిస్థితుల్లో పని చేస్తారు, ఏ పరిస్థితుల్లో తన అధికారి ఉపయోగిస్తాడు, ఒక రాజకీయ నాయకుడు ఏ పరిస్థితుల్లో తన అధికారాన్ని ఉపయోగిస్తాడో, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ యొక్క అధికారాన్ని తన యొక్క పరిస్థితుల్లో మరియు వాటి యొక్క చర్యలు చేపట్టడానికి ఈ ప్రజాభిష్ట దృక్పథం ఉపయోగపడుతుంది. కాబట్టి పౌర సేవకులు స్వయంగా తమ అధీనంలోని కార్యకలాపాల విస్తరణపై మాత్రమే ఆసక్తిని పెంచే బ్యూరోక్రాట్లు ఆలోచన చేస్తారు. అంటే పౌర సేవకులు అంటే సివిల్ సర్వెంట్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆర్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్. వీళ్ళంతా బ్యూరోక్రాట్స్ అంటారు, ఉద్యోగ స్వామ్యులు. ఇది భారతదేశంలో ఉన్నతమైన ఉద్యోగులు. వీరి ఆధీనంలో ఉన్న వారి యొక్క ఐఏఎస్ ఉంటే అతను ఒక జిల్లా కలెక్టర్గా, ఒక మంత్రికి ఒక సహాయకుడిగా, అంటే ఒక సెక్రటరీగా ఉండి ఆ మంత్రికి సహాయ సహకారాలు అందిస్తాడు. అంటే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేసి చట్టాలు వచ్చాయో వాటిని అమలు పరుస్తున్నాడు. ప్రజాభిష్ట దృక్పథం, ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన రాజకీయ ఎన్నికలు అమలు ఈ బ్యూరోక్రాట్స్, ఈ ఉద్యోగ సమయం, ఆ ప్రజల యొక్క అభిప్రాయం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాల అమలు కోసం ఈ యొక్క బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు దృష్టిలో పెట్టుకుంటారు. అంటే వాటి ఆలోచన చేస్తారు. బ్యూరోక్రాట్స్ అంటే ఉన్నతాధికారి, జిల్లా కలెక్టర్ జిల్లాకు రాజు లాంటి వాడు. అతను ఆ జిల్లా యొక్క ప్రజల అభిష్టానికి అనుగుణంగానే తను కార్యకలాపాలు కొనసాగు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకుని చట్టాలు తయారు చేసి ఆ చట్టాలను అమలుపరుస్తున్నప్పుడు జిల్లా కలెక్టర్ యొక్క పాత్ర అతి
ప్రాధాన్యతకు చేకూరుస్తుంది. అంటే వివిధ ప్రజా వస్తువులు మరియు సేవలను అందించడంలో వివిధ రకాల సంస్థలు పాలు పంచుకుంటాయి. అంటే ఏంటి ఇక్కడ ప్రజలకు ఇక పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, రేషన్ షాపుల నిర్వహణ, మీ సేవ, లేకుంటే రోజువారీ ప్రకటనలు, చుట్టుపక్కల ఏదైతే పరిశుభ్రత, మున్సిపల్ కార్పొరేషన్ లేక మున్సిపాలిటీ వాళ్ళు చేసే సేవలు ఏవైతే ఉన్నాయో, పరిశుభ్రత మరియు స్ట్రీట్ లైట్లు అంటే వీధి దీపాల ఏర్పాటు, ఇవన్నీ కూడా ఏం చేస్తుంటే వివిధ సంస్థలు పాల్పంచుకుంటారు. సంస్థలు అంటే ఏంటి? హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఆర్ అన్ని సంస్థలు కూడా ప్రజా యొక్క ఉపయోగాల కోసమే ఇవి పని చేస్తూ ఉంటాయి. కాబట్టి నేడు జీవన విధానంలో వివిధ రకాల సంస్థలు పాలు పంచుకోవచ్చును. మరియు అటువంటి సంస్థలకు వివిధ బహుళ సంస్థల ఏర్పాటు ద్వారా సమన్వయం చేయవచ్చని ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం విశ్వసిస్తుంది. అంటే ఏంటిది? ప్రజలకు బహుళ సంస్థలు ఉన్నాయి. ప్రజల యొక్క సౌకర్యాలను, వాటి యొక్క రోజువారీ కార్యక్రమాలను నిర్వహించడానికి వివిధ సంస్థలు ఉంటాయి. ఇందులో భాగంగానే ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం అనేది రాష్ట్రాన్ని తగ్గించి మరియు మార్కెట్ను విస్తరించే సిద్ధాంతం అని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం తగ్గించి మార్కెట్ అంటే ప్రజలకు ఏం జరుగుతుంది, వాళ్ళని ఎలా చూడాలో అనే దాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథంలో మనకు కొన్ని రకాలుగా చెప్తున్నారు. అంటే ఈ యొక్క బేసిక్ ఫ్యూచర్స్ అంటే సాధారణ లక్షణాల గురించి మనము తెలుసుకుంటాం. అందులో మెథడాలజికల్ బేసిక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం ఇప్పుడు చదువుతాం. అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ప్రాథమిక ప్రజాభిష్ట దృక్పథంలో ఇది ఇంకో విషయం చెప్పాలి. నాకున్న సమాచారం ప్రకారం విలియం నిస్కానిన్ 1971, విన్సెంట్ ఆస్ట్రమ్ ప్రజాభిష్ట సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిలో ముఖ్యులు. ప్రధాన కార్యాలను బలపరిచే విధానాలు, కేంద్రీకృత నిర్ణయకరణకు బలపరిచే వ్యవస్థా సిద్ధాంతాన్ని విన్సెంట్ ఆస్ట్రమ్ విమర్శించారు. వ్యవస్థలో సామర్థ్యం ప్రధానమైన అంశాన్ని అంగీకరించి ఆస్ట్రమ్ క్రమానుగత శ్రేణిపై ఆధారపడిన అంగీకరించలేదు. అంటే కింద నుంచి పై వరకు ఒక బ్యాంకు మనం తీసుకుంటే సబ్ స్టాఫ్, క్లర్కులు, డిప్యూటీ మేనేజర్ వివిధ రకాల సిబ్బంది లేదు, అది ఒక క్రమానుగతంలో ఆ యొక్క బ్యాంక్ నడుస్తుందో అది ఇక్కడ ప్రజాస్వామ్యం సామర్థ్యం ఒకదానికి మరొకటి సంబంధం కానిది ఉన్నాయి కొన్ని వ్యవస్థలు. అవన్నీ కూడా ఒకదానికి మరొకటి మద్దతు అంశాలని చెబుతూ ప్రజాస్వామ్య పాలన వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచుతుందని ఆస్ట్రమ్. అందుకని ఇక ఉద్యోగ స్వామ్యంలో ప్రజాభిష్ట దృక్పథాన్ని ప్రతిపాదించి బహుళ నిర్ణయ కేంద్రాలు, ఈ యొక్క ప్రజాభిష్ట సిద్ధాంతాన్ని బహుళ నిర్ణయ కేంద్రాలు, అధికార కేంద్రాలను అంతమొందించడం, మార్కెట్ విక్రయాలను పాలనా పరిగణలోకి తీసుకోవడం. మార్కెట్ విక్రయం అంటే ఎప్పుడైతే ప్రస్తుతం అనుసరించి ఏవైతే అవసరం ఉందో వాటి గురించి ఆలోచించడం ఈ యొక్క ప్రజాభిష్ట సిద్ధాంతం ప్రాథమిక అంశాలుగా ఆస్ట్రమ్ చెప్పాడు. ఆస్ట్రమ్ ప్రతిపాదించిన సామర్థ్యం ఉద్యోగి స్వామ్యం సామర్థ్యాన్ని భిన్నమైన నిర్వచనాన్ని ఇస్తుందని మనం ఇక్కడ గుర్తించాలి. అయితే ప్రజాభిష్ట భావన యొక్క ప్రాథమిక లక్షణాలు: ఒకటి, సాంప్రదాయ ఆర్థిక మానవుని స్థానాన్ని నిర్ణయకర్త భర్తీ చేస్తాడు. మొదటి లక్షణం ఏంటంటే సాంప్రదాయ ఆర్థిక మానవుని స్థానాన్ని నిర్ణయకర్త భర్తీ చేస్తాడు. నిర్ణయకర్త ఒక వ్యక్తి ఉందంటే అతను నిర్ణయకర్త. ఒక వ్యవస్థలో మనం పనిచేస్తున్నామంటే ఉన్నత పై అధికారుల నిర్ణయం ప్రకారమే అతను పని చేయాల్సిన ఆస్కారం ఉంటుంది, ఏర్పడింది. రెండవది, వ్యక్తులు స్వలాభాపేక్ష కలిగి ఉంటారు. వ్యక్తులు ఏం కలిగి ఉంటారు? స్వలాభాపేక్ష కలిగి ఉంటారు. స్వలాభాపేక్ష అంటే సామర్థ్య పరత్వం కాదు. స్వలాభపరత్వం అంటే స్వలాభాపేక్ష అంటే స్వార్థపరత్వం కాదు. అంటే స్వలాభం నా కోసం అంటే నా కోసం అనే స్వార్థం కాదు. మూడోది, వ్యక్తులు హేతుబద్ధంగా
మూడోది, వ్యక్తులు హేతుబద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వ్యక్తులు తమకు అవసరమైన విషయాలన్నింటికీ ప్రత్యామ్నాయాలను తెలుసుకొని వాటిని సరైన పద్ధతిలో వర్గీకరించడాన్ని హేతుబద్ధతగా అని నిర్వచించాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మొదటి లక్షణం సంప్రదాయ ఆర్థిక మానవుని స్థానాన్ని నిర్ణయకర్త భర్తీ చేస్తాడు. రెండవది, వ్యక్తులు స్వలాభాపేక్ష కలిగి ఉంటారు. స్వలాభాపేక్ష అంటే స్వార్థపరత్వం కాదు. మూడవది, వ్యక్తులు హేతుబద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వ్యక్తులు తమకు అవసరమైన విషయాలన్నింటినీ ప్రత్యామ్నాయాలను తెలుసుకొని వాటిని సరైన పద్ధతిలో వర్గీకరించడాన్ని హేతుబద్ధత అని. అంటే ఏదైనా ఉంటే ప్రత్యామ్నాయం, ఇది కాకపోతే ఇంకటి, నేను క్లాస్ చెప్పకపోతే నా స్థానంలో ఇంకొకరు రావాలి, అది ఈ యొక్క మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవస్థకు కానీ, ఆర్గనైజేషన్ కానీ, ఇగ్నో వ్యవస్థ కానీ, ఈ యొక్క ప్రాంతీయ వ్యవస్థ కానీ, నా యొక్క క్లాస్ ఇక్కడ ఉంటే నేను చెప్పలేని పరిస్థితి ఉంటే ఇంకొకరిని రిసోర్స్ పర్సన్గా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాల్సి వస్తుంది. అయితే వస్తువు సేవలు అంటే వ్యక్తులు, అంటే ఇక్కడ వ్యక్తులు తమ ఇష్టాలు అభిరుచులను పెంపొందించి వ్యవహారాలను అన్వేషిస్తారు. తమ అభిరుచులను గరిష్ట స్థాయికి రూపొందించుకునే వ్యూహంతో తనకు తెలిసిన ప్రత్యామ్నాయాలతో అత్యంత లాభదాయకమైన ప్రత్యామ్నాయాన్ని వ్యక్తులు ఎంచుకుంటారు. ఒక వ్యవస్థ కానీ ఒక వ్యక్తి కానీ తను ఇక్కడ పనిచేస్తున్నాడో ఆ పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క పని జరిగే పద్ధతిలో కాకుండా జరుగుతలేదు, అభివృద్ధి చెందట్లేదు, ఆ పని పూర్తి వేరొకటి ప్రత్యామ్నాయ మార్గాల్లో అన్వేషిస్తాడు. అలాగే వ్యవస్థలు కూడా ఒక ప్రత్యామ్నాయం, వ్యవస్థ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి అనుకున్నది పద్ధతి నేర్చుకోకపోతే దాన్ని ఇంకొక మార్గంలో దాన్ని పూర్తి చేయడానికి ఆలోచిస్తారు. అది వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు. ఇక్కడ వ్యక్తులు వాటి యొక్క విధానాల్లో ఏం చేస్తున్నారో మీకు నేను వివరిస్తాను. వీటి ద్వారా వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది? వ్యక్తుల యొక్క స్వభావం స్వలాభాపేక్ష, హేతుబద్ధత కలిగి గరిష్ట స్థాయిలో ఇష్టాయిష్టాలను సాధించుకుని వ్యక్తులు వివిధ పరిస్థితులను ఎదుర్కొంటారు. అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు వ్యక్తులు అనుకుంటే అప్పుడు వివిధ పరిస్థితులు అడ్డంకులు వస్తాయి. మనం అనుకుంటే దారి మీద వెళ్తున్నప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ లేకపోతే ట్రాఫిక్ జామ్ అవడమో, అనుకున్న వ్యక్తి ముందుకు వ్యక్తి స్పీడ్గా వెళ్ళకపోతే అప్పుడు అతనికి చెప్తాము, హార్న్ కొడతాము బాండి, అప్పుడు వింటే అతను సైడ్ ఇస్తాడు, లేకపోతే మనం అతని వెనక అతను ముందు ఉన్న వాళ్ళు కూడా అతన్ని సైడ్ ఇవ్వకపోతే మనం బండి ముందుకు వెళ్ళలేదు. కానీ ఇక్కడ కూడా వ్యవస్థలో ప్రజాభిష్ట సిద్ధాంతంలో ఆ పరిస్థితులు ఏంటి, ఎందుకు ఆ పరిస్థితుల్లో ఎందుకు వచ్చింది, ఆ వస్తూత్పత్తి ఎందుకు జరగలేదు, వినిమయానికి సంబంధించినవి, అంటే ఆ వస్తువులు ఎవరైతే ఉపయోగిస్తారో ఆ వస్తువులు సమయానికి వినియోగించకపోతే ఎదురైన సమస్యలు ఎలాంటి, వాటి యొక్క సమస్యల నివారణకి ఈ ప్రజాభిష్ట సిద్ధాంతం ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ప్రజాభిష్ట సాంప్రదాయంలో రాజకీయ శాస్త్రవేత్తలు వస్తువులను ప్రభుత్వ ప్రైవేట్ వస్తువులుగా వర్గీకరించారు. ఇక్కడ వస్తువులు ఏముంటాయంటే, ఇప్పుడు బియ్యం ఉన్నాయి, రేషన్ షాప్లో ఫ్రీగా ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే అంతకుముందు ₹1కే ఉండేవి, రూపాయి కిలో బియ్యం, కానీ ఇప్పుడు కూడా రూపాయి. కానీ అదే ప్రైవేట్ రంగ సంస్థలో కనీసంలో కనీసం ₹50, 50 నుంచి ఇప్పుడు ₹60-70 వరకు పెరుగుతుంది. అంటే ఒక ప్రభుత్వం అయితే ₹1కి ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు అయితే ₹60 నుంచి ₹70. రేపు రాబోయే కాలంలో మనకు ₹100 వరకు కావచ్చు. అంటే పరిస్థితుల ప్రభావం, ఉత్పత్తులు సరిగా లేకపోతే ప్రజల యొక్క కోరికలకు, ప్రజలకు అనుకూలంగా ఒకవేళ ఉత్పత్తులు లేకపోతే అప్పుడు ఈ యొక్క వృద్ధి రేటు చూపిస్తున్నాడు, కానీ ఆ యొక్క వస్తువులు సామాన్య ప్రజలకి చేరుతున్నాయా లేదా అని చూసేది ఈ ప్రజాభిష్ట దృక్పథం. అయితే ఈ ప్రజాభిష్ట దృక్పథంలో ఏమంటుందంటే, ప్రైవేట్ వస్తువులు అంటే మార్కెట్ వస్తువుల పూర్తిగా కులమానం ప్రకారం విభజించి ప్యాక్ చేయించి సరఫరా చేసే ప్రైవేట్ వస్తువులు అంటే చక్కగా ఒక వస్తువును ప్యాకెట్ చేసి ఆ పూర్తిగా కులమానం ప్రకారం 100 గ్రాముల, 150 గ్రాముల, 50 గ్రాముల, 200 గ్రాముల, లేకుంటే 1000 గ్రాముల, ఇలా ఆ వస్తువులను ప్యాక్ చేసి
ఆ వాటి యొక్క కొలమానం ప్రకారం అంటే కొలత ప్రకారం వాటిని రూపొందించి విభజించి ప్యాక్ చేయించి ఆ యొక్క షాపులకి చేరబరుస్తారు. అది అప్పుడు వీటిని లాభాన్ని వినియోగదారులు పొందాలంటే వాటికి తగిన ధరలను చెల్లించాలి. ఒకవేళ వినియోగదారుడే కనుక లాభం పొందాలంటే అతను దానికి తగ్గట్టుగా ఏం చెల్లించాలి? పైకం చెల్లించాలి. అంటే డబ్బులు చెల్లిస్తే అతను తీసుకోగలుగుతాడు. అయితే ఇక్కడ ప్రభుత్వ వస్తు సేవల వినియోగలందరికీ ప్రభుత్వ వస్తు సేవల వినిమయదారులందరికీ ఎలాంటి ధర చెల్లించకుండా అందజేయబడతాయి. కొన్నిసార్లు నేడు కోవిడ్-19 ఆ ప్రాంతాల్లో ప్రభుత్వం వాళ్ళకు జీవనోపాధి లేక మరి వాళ్ళ యొక్క ఆ యొక్క నదీ పరివాహక ప్రాంతాలను నివసిస్తూ ఆ వేటల్లోనే పనిచేస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగించారు. అందులో భాగంగానే నేడు జనాభా మొత్తానికి రక్షణ సౌకర్యం ఎలాంటి ధరలు చెల్లించకపోయినా కల్పించబడదు. అందుకని ఈ యొక్క ప్రజాభిష సిద్ధాంతం కొన్నిసార్లు కొన్ని సేవలకి కొందరు డబ్బులు చెల్లిస్తారు, కొందరు చెల్లించలేరు. సేవలు డబ్బులు చెల్లించకపోయినా వాటికి ఆ యొక్క ప్రభుత్వం సేవలను అందిస్తుంది. కాబట్టి నేడు ప్రభుత్వ ప్రైవేట్ వ్యవస్థలో సేవలు కొన్ని పరిస్థితుల్లో వ్యక్తులకు అవలంబించినంత సౌకర్యాలను కలిగించలేదు. ఇది కరెక్ట్. అంటే అనుకున్న దానికంటే ప్రభుత్వ వ్యవస్థలు అభివృద్ధి కానీ మన దగ్గర రీసెంట్గా అయితే ఈ యొక్క ప్రభుత్వ పాలనా విధానంలో ప్రభుత్వం ప్రతి వ్యక్తి తక్కువ వ్యయంతో ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి తక్కువ వెచ్చింపు చేసి తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ సేవలను పొందవచ్చు. అదే సమయంలో తనకు అవసరమైన ఫలితాన్ని ప్రభుత్వం అందించే వస్తు సేవల నుండి వ్యక్తి సంపాదించుకోవడం స్వచ్ఛందంగా అందరికీ అవసరమైన సామూహిక సేవలు ప్రతిపాదిస్తే అప్పుడు వ్యక్తులు ఆ యొక్క సేవలను ఉచితంగా పొందాలనడానికి ఏదైనా వస్తువులు ఉంటే వాటిని ఉచితంగా పొందాలని ఉంటుంది. ఆ యొక్క ఉచితం పొందాలి లేదా వాటిని అందుబాటులోనే ప్రయోజనాలను చేకూర్చి వాటి యొక్క జాతీయ రక్షణ మరియు ప్రభుత్వ పార్కులు, విద్యా సంస్థలు మొదలైనవి కూడా ఇవి సులభంగానే అందరికీ అందుబాటు రావు. అందరికీ ఆమోదయోగ్యమైన సామూహిక చర్యలను ఆపాదించి ఆ యొక్క ఆపాదించిన పనులు ఏవైతే పనులు వాటిని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే జాతీయ రక్షణ, ప్రభుత్వ పార్కులు, విద్యా అవకాశాలు మధ్యన అవి వినవి అంత సులభంగా అందరికీ అందుబాటులోకి రావు. ఏంటంటే జాతీయ రక్షణ, దేశ రక్షణ, తర్వాత ప్రభుత్వ పార్కులు అందరూ ఉన్న చోట ప్రభుత్వ పార్కులు ఏర్పాటు చేయలేరు. తర్వాత విద్యా అవకాశాలు మొదలైనవి నేడు ప్రతి ఒక్కరికి ప్రాథమిక విద్య అందడం లేదు. ప్రాథమిక మాధ్యమిక ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా అందరికీ సరైన సమయంలో అందుబాటులోకి రావటం లేదు. ఒకవేళ మీరు కనుక ఎవరైనా ప్రశ్నించి చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడైనా ప్రశ్నించండి, మాకు అవసరం లేదు, ఇది నాది కాదు అనే వ్యతిరేక విధానం కూడా ఈ ప్రజాభిష దృక్పథంలో కనబడుతుంది. అయితే ఈ ఉద్యోగ వ్యవస్థ ఎలా ఉంది, సామాజిక ప్రాధాన్యతలు ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. అంటే సామాజిక సంక్షేమం ఎలా ఉంటుందో, వాటి యొక్క రూపు విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు తెలియజేస్తాను. అంటే సామాజిక సంక్షేమం 2వ లక్షణంలోని ముఖ్యమైన విషయాలను మీకు వివరిస్తాను. అయితే సామాజిక ప్రాధాన్యతలు ఈ ప్రజాభిష దృక్పథంలో సామాజిక సంక్షేమం, సోషల్ వెల్ఫేర్
అని అని మనం చెప్పుకునే సామాజిక ప్రాధాన్యతల నిర్ణయీకరణ వ్యక్తుల యొక్క ప్రాధాన్యత ఆధారపడి ఉంటుందని ప్రజానిష్ట సిద్ధాంతవేత్తలు అభిప్రాయపడ్డారు. అంటే మెజారిటీ ఓటు సమాజంలో ప్రాధాన్యత కార్యక్రమాన్ని పరిశీలిస్తుంది. మెజారిటీ ప్రజలు ఏదైతే వాళ్ళు ఓటు వేస్తారో, ఓటు ద్వారా వాటిని అన్వయిస్తారో, వాటి యొక్క విషయం గురించి సమాజంలో వాటి యొక్క ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయిస్తుంది. ప్రజలను ప్రత్యామ్నాయాన్ని ఆయా సమాజంలోని మెజారిటీ ఓటు వేస్తుంది. తమ నియోజక ప్రజలు తమ యొక్క ప్రాధాన్యతను ప్రజాప్రతినిధులను తెలుసుకొని వారి ఆధారంగానే గెలుపొందే సంకీర్ణాలు కావచ్చు, సంకీర్ణ ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల యొక్క అభిప్రాయం ప్రజా సామాజిక అభివృద్ధిని కొనసాగిస్తారు. అంటే రాజకీయ పాలన నాయకత్వం తమ నియోజకవర్గాల ప్రజల ప్రాధాన్యతను కలిగి ఉండే కార్యక్రమాలను ఏర్పరచాలి. సరైన ప్రత్యామ్నాయం వచ్చినప్పుడు ప్రజలు తమ అభిష్టాన్ని వెల్లడించగలుగుతారు. అంటే రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలు వాటిని నెరవేర్చడానికి రాజకీయ నాయకులు ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒకవేళ ఆ ప్రయత్నం వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాల్సి ఉంటుంది. అయితే ప్రజాసమూహంలోని ఒక ప్రత్యేక వర్గం తమకు అవసరమయ్యే వస్తు సేవలను అందించడానికి ప్రత్యామ్నాయం కావాలని కోరుకోవచ్చు. సమాజంలోని అన్ని వర్గాలు ఏకరూపంలో డిమాండ్ చేసే స్థితి ఉండదు. ఒక మహానగరంలో ఇరుగు పొరుగున ఉండే ధనిక పేద అవసరాలు మధ్య తారతమ్యం ఉంటుంది. ఒక నగరంలో ఉండవంటే ఇటు పూరికలు, అటు అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు ఉంటాయి. వాటికి ఈ యొక్క సమాజంలో తారతమ్యం పెరిగి పూరి గుడిసెలు మామూలు ఇంట్లో నివసించే వ్యక్తులు, అపార్ట్మెంట్లో మంచి మంచి ఇండిపెండెంట్లు నివసించే వ్యక్తుల మధ్య ఏముంటుంది? వాటి మధ్య తారతమ్యం ఉంటుంది. వాళ్ళు వినియోగించే వస్తువులు కానీ, వాళ్ళ యొక్క నడవడిక కానీ అన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు కలిగి ఉన్నాయి. ఈ తారతమ్య విధాన విద్యావకాశాలు కావచ్చు, పోలీస్ సర్వీసులు కావచ్చు, పబ్లిక్ సంక్షేమ సర్వీకాలు కావచ్చు, సంక్షేమ సర్వీసులు కావచ్చు, ఇవన్నీ కూడా వాటికైనా కొన్ని వాటికి వర్తింపవచ్చు. అందువలన ఒకే సమాజంలో ఉండే, ఒకే నియోజకంలో ఉండే ఇరుగు పొరుగు వర్గాల సామాజిక ప్రాధాన్యతలను మెజారిటీ ఓటు నిర్ణయించలేకపోతుంది. ఒకవేళ ఈ యొక్క మెజారిటీ ఓటు ఉంటుంది కదా, సామాన్య ప్రజలు, మధ్యస్థాయి, 3 రకాల ప్రజలు ఉంటారు. బీదవాళ్ళు, మధ్యస్థాయి కుటుంబాలు, ఉన్నత స్థాయి. ఎక్కువ మట్టుకు ఉన్నత స్థాయి కుటుంబం తక్కువగా ఉంటారు. మధ్యస్థాయిలో తర్వాత కింది స్థాయి నిరుపేదలు ఎక్కువగా ఉంటారు. ఈ ఒక 3 వ్యవస్థల్లో ఇది ఏమంటుందంటే ఈ ఇరుగు పొరుగు సామాజిక ప్రాధాన్యత మెజారిటీ ఓటు నిర్ణయించలేకపోతుంది. మెజారిటీ ఓటు ఎవరు ఉంటారు? కింది స్థాయి ప్రాథమికంగా ఉండే కూడు గుడ్డ నీడ నేర్చుకొని వేలలో ఉంటారు. ఇక 100లో ఉండేది వాళ్ళు ముఖ్యమైన వ్యక్తులు లేదా ఇరుగు పొరుగున ఉండే ఇతర సామాజిక వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి కూడు గుడ్డ నీడ సరిగా ఉండదు కింది స్థాయిలో ఉన్నవాళ్ళు. అందుకని కూడు గుడ్డ ఉన్నవాళ్ళు వాళ్ళకి సరైన విధానంతో ఈ యొక్క ప్రజాభిష్ట సిద్ధాంతాన్ని ఉపయోగించాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఉద్యోగి వ్యవస్థ 3 లక్షలు. ఈ యొక్క ఉద్యోగి వ్యవస్థలు అంటే పైనుంచి కింది వరకు ఉండే అధికారిత నియమాల ఆధారంగా ఏర్పడే నిర్మాణాన్ని పై అధికారానికి అందరూ బదిలీ ఉండే ప్రవృత్తిని మనం ఉద్యోగస్తుల వ్యవస్థలో చెప్పుకుంటాం. ఎవరైనా కానీ సబ్స్టాక్ ముదురుకొని మేనేజర్ వరకు, డైరెక్టర్ వరకు ఇతను కింద నుంచి నియమ నిబంధనల ఆధారంగానే వాళ్ళు కొనసాగించాలి, వాళ్ళు పని చేయాల్సి ఉంటుంది. వ్యవస్థలోని ప్రేరణ వ్యవస్థ ద్వారానే హేతుబద్ధ మానవుని పని నిర్ణయించబడతారు. ప్రేరణ మంచి మోటివేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఆర్గనైజేషన్ టు డెవలప్ ఆఫ్ ది పర్సన్. అంటే వ్యవస్థలో ఉండే ప్రేరణ వ్యవస్థ ద్వారానే హేతుబద్ధ మానవునికి పని నిర్దేశించబడుతుంది. అతని వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, అతని ఏ సమూహంలో ఎక్కడ పని చేయాలో, ఏ పని చేయాలో వ్యవస్థ నిర్ణయిస్తుంది. అతని యొక్క అనుభవం, అతని యొక్క ఇష్టాయిష్టమైన పనుల ద్వారానే ఈ యొక్క వ్యక్తిని ఆ యొక్క హేతుబద్ధ విధానంలో ఉన్న వ్యక్తిని అది చాలా చక్కగా ఉపయోగపడుతుంది.
అయితే ఇక్కడ ఉద్యోగి స్వామ్యం రూపం ఉద్యోగి స్వామ్యం రూపం పాలనా వ్యవస్థ వ్యక్తీకరించినప్పటికీ రాష్ట్ర రాష్ట్ర విధానంలో రాష్ట్ర పాలనలో వ్యవస్థ ఏర్పాట్లన్నీ నిర్ణయీకరణ కోసం చేసిన ఏర్పాట్లన్నీ ఇంటెలెక్చువల్ క్రాసిస్ ఇన్ అమెరికన్ పబ్లిక్ ఇంటర్గేషన్ అనే గ్రంథంలో విన్సెంట్ ఆస్ట్రమ్ వివరించాడు. అంటే ఒకవేళ ఇప్పుడు ఏంటంటే వ్యవస్థ ఏర్పాట్లన్నీ నిర్ణయీకరణ కోసం ఏర్పాట్లేనని ఇంటెలెక్చువల్ క్రైసిస్ ఇన్ అమెరికన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే గ్రంథంలో విన్సెంట్ ఆస్ట్రమ్ వివరించాడు. అంటే పరిగణలోనికి తీసుకుంటే నిర్ణయకరణ ఏర్పాట్లు అందుకు తగిన నిబంధనలు అన్ని మరిన్ని ప్రజ్ఞల కోసం మాత్రమే అవి పని చేయవచ్చు, పని ప్రజ్ఞల కోసం మాత్రమే అని చెప్పవచ్చును. అయితే వ్యవస్థలోని ప్రేరణా వ్యవస్థ ద్వారానే ప్రేరణా వ్యవస్థ ద్వారానే హేతుబద్ధ మానవుని పని నిర్ణయించబడుతుంది. అతని వ్యక్తి గత ఇష్టాలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తి అక్కడ పని చేస్తాడంటే అతనికి ఇష్టం ఉందా ఇష్టం లేదని తెలుసుకోకుండానే అక్కడ ఆ పని చెప్పబడుతుంది. అతను ఏ పనులు చేయాలో ఏ చేయకూడదో వ్యవస్థ చేస్తుంది. అతను ఏ పని చేయాలా నేను అధికారిని, నేను ఏ పని చెప్తా చేయగలగాలి అని చెప్పబడుతుంది ప్రజాస్త సిద్ధాంతం. అయితే ఉద్యోగ స్వామ్య రూపం పాలన వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించినప్పటికీ వ్యక్తుల అభిష్టాలను ఈ వ్యవస్థ పరిష్కరించలేదని ఆస్ట్రమ్ అభిప్రాయం. ప్రభుత్వ వ్యవస్థ లోపాలన్నింటినీ అంటే ప్రభుత్వ లోపాలన్నింటినీ ఉద్యోగ స్వామ్యమే కారణం అంటూ దాన్ని తిరస్కరించవలసింది కానీ అంతిమంగా ఆస్ట్రమ్ విశ్లేషించాడు. ఏమంటాడంటే ఈ యొక్క ఆస్ట్రమ్ ఏమంటాడంటే ప్రభుత్వ ఉద్యోగుల కోసం వాళ్ళు ఏదైతే తీసుకున్నారో వారి యొక్క నిర్ణయాలు ఏర్పాట్లందుకు తగిన నిబంధనలన్నీ కూడా ప్రత్యేకంగా కలిసి ఉండాలని చెప్తున్నారు. అయితే ఉద్యోగ స్వామ్య వ్యవస్థ నిర్వహణలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటి గురించి నేను మీకు వివరిస్తాను. ఒకటి, వివిధ రకాల డిమాండ్లను పట్టించుకోలేని అనాలోచిత దృష్టి. కొన్ని డిమాండ్లు ఉంటాయి, అనాలోచిత వాటిని పట్టించుకోడు. ఒకవేళ ఆలోచిస్తే అవి ఆమోదయోగ్యమైనవి, అవి అవసరమైనవి కూడా తేలుతాయి. రెండవది, లబ్ధిదారుని భావించి వారిపై అధిక సామాజిక వ్యయాన్ని రుద్దడం. లబ్ధిదారులు ఏదైనా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే, ఏదైనా విధానాన్ని ఏర్పాటు చేస్తే ఆ విధానానికి ఎవరైతే అర్హుడో, ఎవరైతే లబ్ధిదారు ఉంటాడో వారికి సామాజిక వ్యయం ఎలా ఉంటుందో వాటిని రుద్దడం చేయబడుతుంది, వాటికి అన్వయించబడుతుంది. మూడోది, సప్లై డిమాండ్లను స్థిరీకరించడంలో విఫలం కావడం. సప్లై డిమాండ్, ఈ రోజున 100 సంచుల బియ్యం అవసరం ఉందంటే దాని దగ్గర 50 సంచులే ఇస్తే అప్పుడు కోరిక నెరవేరేది. కానీ కోరిక నిలవకపోతే ఆ అబ్బాయి ఏమవుతాడో అన్న విధానం మనకు ఆలోచన వస్తుంది. అంటే లబ్ధిదారులను భావించి వారిపై ఆర్థిక సామాజిక వ్యయాన్ని రుద్దడం. లబ్ధిదారులు గుర్తించాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాయి. అంటే ఉదాహరణగా మనకు 12 గంటల నుంచి 1:30 వరకు ఏమవుతుంది, అన్నదాన కార్యక్రమం, ఫ్రీ ఫుడ్ లెస్ పైసా, ఒక 5 రూపీస్ ఫుడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్షయ పథకం కింద వాడికి ఆకలి తీర్చడానికి ఇస్తున్నాడు. అంటే ఇక్కడ సప్లై డిమాండ్లకు స్థిరీకరించడం విఫలం. సప్లై ఎంత ఉందో అంత డిమాండ్ ప్రకారం వస్తువు లభించాలి. వినియోగదారులు ఎంత అవుతున్నారో అంతమందికి దగ్గరగా తన వస్తువులను అందించాల్సిన ఆస్కారం కలదు. ఇది ప్రభుత్వ వస్తువుల వినియోగాన్ని, ప్రభుత్వ వ్యవస్థల ఉపయోగమైన క్రమబద్ధంగా మనకు ఇది వ్యక్తి ఆయన తగిన చర్యల కోసం తగిన చర్యలు తీసుకోవడానికి ఇతను ప్రజాప్రస దృక్పథం పనిచేస్తుంది. అంటే ఐదవది, ప్రజా అవసరాలను, ప్రజా లక్ష్యాలను చూస్తూనే ప్రజా యొక్క అవసరాలు, ప్రజల యొక్క లక్ష్యం వస్తూనే అందరూ తగిన చర్యలు తీసుకోవడానికి వైఫల్యం చెందుతుంది. కాబట్టి తప్పప్పులు
పెంచే పద్ధతికి అలవాటు పడి వ్యవస్థపై నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. ఇది దానివల్ల వ్యవస్థ యొక్క కుంటుబాటు ఏర్పడుతుంది, కుంటుపడుతుంది, వ్యవస్థ యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది. అయితే అంతిమంగా ఆరోది తమ నిర్ణయాలను మెరుగుపరిచే పద్ధతిపై కాక మరింత వ్యతిరేకత కొనసాగించే ప్రత్యామ్నాయాలు ప్రతిపాదనలు చేర్చబడతాయి. అంటే చివరిగా మళ్ళీ ఒకసారి అంతిమంగా తమ నిర్ణయాలను మెరుగుపరిచే పద్ధతిపై కాక మరింత వ్యతిరేక ప్రభుత్వ తవ్వకాలు, ప్రభుత్వ యొక్క వస్తువులు, వాటి యొక్క ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించడానికి ఈ ప్రజాభిష్ట దృక్పథం ఉపయోగపడుతుంది. అంటే ప్రభుత్వ వస్తు సర్వీసులపై అధికారాన్ని, గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటే ఉద్యోగస్వామ్య వ్యవస్థలు వ్యతిరేకిస్తుంది. చిన్న చిన్న వ్యవస్థలను అతివ్యాప్తి కలిగి ఉండే అధికార పరిధిని ప్రోత్సహిస్తుంది. అంటే ప్రజాస్వామ్య పాలనా పద్ధతులను అతివ్యాప్తి కలిగి ఉండే అధికార పరిధిని ప్రోత్సహిస్తుంది. ప్రజాస్వామ్య పాలన పద్ధతిని ప్రతిపాదిస్తుంది. ఇవి మనం చూద్దాం. అయితే ప్రజాస్వామ్య పాలనలోని ఒక 2 అంశాలు మీకు అంటే ప్రజాస్వామ్య పాలనలో ప్రజాభిష్ట దృక్పథం ఎలా ఉంటుంది? సాంప్రదాయ ఉద్యోగ సమయాన్ని విమర్శన ఆస్ట్రం ప్రభుత్వ పాలనకు ప్రత్యామ్నాయంగా ఈ యొక్క ప్రజాభిష్ట సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. రాజకీయ నిర్ణయకర్తలు లంచగొడితనాన్ని గమనంలో ఉంచుకొని అధికారాన్ని వీలైనంత కింది స్థాయికి విభజించి తద్వారా రాజకీయ అధికారాన్ని నియంత్రించవచ్చు. నేడు వ్యవస్థలో లంచగొడితనం, కరప్షన్ అనేది అతి వ్యాప్తి, అంటే బాగా వ్యాప్తి చెందింది. ఆ గమనంలో అధికారాన్ని వీలైనంత వరకు కింది స్థాయిలో విభజించి రాజకీయ అధికారం నియంత్రించడం. రాజకీయ నాయకులు ఒక ఫోన్ కొడితే పని అయిపోతుంది అంటారు. ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, లేకపోతే ఒక మంత్రిగానో ఈ యొక్క రాజకీయ ఒక ఫోన్ కొట్టాక ఏంది నా పని చేయట్లేదు, మా వాడు వచ్చిన మా వాడు పని చెయ్యేది అంటే ఇక్కడ కింది స్థాయి విభజించి తద్వారా రాజకీయ అధికారాన్ని నింది. అవసరమైతే రాజకీయ నాయకులు కూడా రికమెండేషన్ చేసి ఈ యొక్క పరిపాలనను పక్కదోవ పట్టించడానికి ఆస్కారం కలిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో అదే పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, స్థానిక ప్రభుత్వాలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. నేను హైదరాబాద్లో కూడా రాజకీయ వ్యవస్థల యొక్క మార్పులు ఎన్నో జరుగుతాయి. అంటే ప్రభుత్వ వస్తు సేవలను పొందే వినియోగదారులు పాలనా నియమాలు, రాజకీయ ఉదాసీనతల మధ్య తేడా పట్టించుకోరు. అందువల్ల రాజకీయాలు పాలన మధ్య విభజన అవసరం. అంటే రాజకీయ నాయకులు ప్రతి దాంట్లో దూరుతారు, పాలకులు తమ యొక్క పరిధిలోనే తమ యొక్క పనిని నిర్వహిస్తారు. ఇది మనము చెప్పుకున్నాం. ఇప్పుడు లక్షణాల గురించి మీకు నేను వివరించాను. అయితే ఇక్కడ మనకు ఫ్యూచర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రజాభిష్ట దృక్పథం ఎంపిక విధానంపై వివిధ పాఠశాలల యొక్క ఆలోచన. ద స్కూల్స్ ఆఫ్ థాట్ ఆన్ పబ్లిక్ చాయిస్ అప్రోచ్ ఏదైతే చెప్తుందో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఈ యొక్క స్కూల్స్ ఏమేమి చెప్పాయి అంటే చికాగో, వర్జీనియా అనే ఇక్కడ లైక్ రోచెస్టర్, చికాగో, వర్జీనియా అనే ప్రాంతాల గురించి పబ్లిక్ చాయిస్ స్కూల్స్ ఎలా పనిచేస్తాయి, వాటి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మనం విస్తృతంగా చెప్తాను. అయితే రోచెస్టర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ చాయిస్ అంటే ఇతను ఏం చెప్పాడు, ప్రజాభిష్ట దృక్పథం గురించి ఎలా చెప్పాడో మనము ఇప్పుడు తెలుసుకుందాం. అంటే ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం గురించి ప్రభుత్వ పాలకులు ఎలా ఉన్నారో, వాటి యొక్క అభిప్రాయాలు ఎలా తెలియజేస్తారో మనం తెలుసుకుందాం. రోచెస్టర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ చాయిస్. రోచెస్టర్ ఏం చెప్తున్నాడు, అతని యొక్క పాలన ఎలా ఉందో దాని నుంచి మీకు నేను ఇప్పుడు వివరిస్తాను. రోచెస్టర్ ఉద్భవించిన పబ్లిక్ చాయిస్ అంటే ప్రజాభిష్ట దృక్పథం ఏమంటారంటే వ్యక్తుల కంటే రోచెస్టర్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ చాయిస్ అంటే రోచెస్టర్ యొక్క ప్రజాభిష్ట దృక్పథం ఏం చెప్పాడు అనే దానికి వ్యక్తుల కంటే సమూహాల అధ్యయనం అర్థరహితమని ఈ యొక్క విధానం చెప్తుంది. అంటే ప్రజాభిష్ట దృక్పథం కాకుండా ప్రజలకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటి అధ్యయనాలు తప్పుదారి పట్టిస్తున్నాయి అని ఈ యొక్క పాఠశాల తెలియజేస్తుంది. అంటే రోచెస్టర్ స్కూల్ యొక్క ముఖ్య
సహకారులు విలియం హెచ్ రైకర్ అండ్ పీటర్ ఆర్టిస్ట్ వీళ్ళు ఈ యొక్క విధానంలో ప్రజలకు మరియు ఈ యొక్క ప్రజాభిష్ట సిద్ధాంతం వ్యక్తుల కంటే సమూహాల యొక్క అధ్యయనమే అర్థవంతమని చెప్పింది. ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం ఏంటంటే ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏంటి, ప్రజలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటి గురించి తెలియజేయబడుతుంది. ఇక చికాగో స్కూల్ ఆఫ్ పబ్లిక్ చాయిస్ అనేది అమెరికాలోని చికాగో యూనివర్సిటీ ఆర్థికవేత్తల రచనలలో ఈ యొక్క పబ్లిక్ చాయిస్ అప్రోచ్, ప్రజాభిష్ట దృక్పథం రాజకీయాలు మరియు ప్రభుత్వ కార్యకలాపాలపై ఆధారపడి ఉంటుంది అని తెలియదు. అంటే ప్రాథమికంగా నియంత్రణ రంగంలో ఉంది. ఏంటిది? ప్రజాభిష్ట దృక్పథం. ఈ విషయంలో మునుపటి సహకారం గుత్తాధిపత్యాన్ని నియంత్రించడం, తద్వారా సామర్థ్యం పెరుగుతుందని మరియు ఖర్చులు తగ్గుతాయని 1971లో స్టిగ్లర్ ఒక విభిన్నమైన నియంత్రణ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చాడు. దీని ద్వారా రాష్ట్రంచే నియంత్రించబడే వారు తమ నియంత్రణ ప్రక్రియను స్వాధీనం చేసుకుంటారని ఈ యొక్క స్కూల్ తెలియజేయబడుతుంది. అంటే వాస్తవానికి వినియోగదారుల ఖర్చుతో ప్రయోజనాలు పొందుతారు. పెద్ద వ్యాపారులు లేదా రైతులు తరచుగా రాయితీలు పొందడం ద్వారా నియంత్రణ నుండి ప్రయోజనం. అంటే వ్యాపారులు లాభాలు నష్టం వస్తే ప్రభుత్వం నుంచి రైతులు పంటలు పండకపోతే పంటల అమ్మకాలు లేదంటే ప్రభుత్వం నుంచి రాయితీలు పొందడం. దీని ద్వారా ఏంటి, ఈ నియంత్రణ ద్వారా ఏమంటారంటే రాయితీలు పొందడం ద్వారా నియంత్రణ నుండి ప్రయోజనం పొందుతారు. పోటీ మరియు ధరల నియంత్రణ నుండి రక్షించబడడం ద్వారా, అంటే వ్యాపారంలో అంటే వినియోగదారులు ఏదైతే కోరుకుంటారు, ఉత్పత్తులు, వ్యవసాయదారులు ఏదైతే తమ యొక్క ఉత్పత్తులను కోరుకుంటున్నారో ఉత్పత్తులు అవి మార్కెట్ ఇచ్చిన అమ్మకాలు జరగాలి. అమ్మకాలు ధరలు ఎక్కువగా ఉంటే కొనుగోలు ఉండేవి. అయితే కాబట్టి వీటి ద్వారా ప్రభుత్వం రాయితీనిచ్చి తక్కువ ధరలకే ప్రభుత్వం కొని ప్రజలకు, వినియోగదారులకు అమ్మకాలను చేపడుతుంది. తద్వారా డిమాండ్ను నిర్ణయిస్తారు. చికాగో పాఠశాల ముఖ్య సహకారం మిల్టన్ ఫ్రైడ్మ్యాన్ మరియు రాబర్ట్ లూకస్లో ఈ యొక్క చికాగో పాఠశాల గురించి తెలియజేశారు. వర్జీనియా స్కూల్ ఆఫ్ పబ్లిక్ చాయిస్ అది ఏం చెప్తుందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. ఇందులో ఈ యొక్క నాయకులు జేమ్స్ బుకనాన్ మరియు గోర్డన్ జేమ్స్ బుకనాన్ మరియు గోల్డెన్ టుల్లక్ రాజకీయ మరియు నైతిక తత్వశాస్త్రం యొక్క అంశాలను చేర్చారు. రాజకీయ ప్రక్రియలకు విశ్లేషణకు ఈ పాఠశాలలో ఏం జరిపింది, రాజకీయ మార్పిడిని అనే భావనను జోడించి హేతుబద్ధమైన ఎంపికను విశ్వసిస్తున్నప్పుడు ఈ పాఠశాల వ్యక్తిగత స్థాయిలో దీని యూటిలిటీ అంటే ఏదైతే ఉపయోగిస్తుంది, అంటే సామాజిక కోణంలో ఇది శూన్యమైనది. ఎందుకంటే సమాజం గరిష్ఠీకరించే సంస్థ కాదు. ఈ విధానం రాజకీయ శాస్త్రం యొక్క అధ్యయనానికి ఆర్థిక శాస్త్రాన్ని ఉపయోగించాలని సూచించినప్పటికీ ఇది రెండింటిని విభిన్నంగా పరిగణించి వినియోగదారులుగా మార్కెట్లో చేసే వ్యక్తిగత ఎంపికలు రాజకీయ ఓటింగ్ ప్రక్రియలో వ్యక్తిగతలు చేసే సమష్టి ఎంపికల కంటే భిన్నంగా ఉంటాయని పేర్కొనడం జరిగింది. ఇది సామూహిక ఎంపికల మధ్య 6 తేడాలను గుర్తించింది. 1 వ్యక్తిగత మరియు సామూహిక ఎంపిక, 2 మార్కెట్ వ్యక్తిగత తన కోసం ఎంపిక చేసుకుంటాడు, 3 సొంత ఎంపిక ద్వారా నిర్ణయించబడుతుంది, 5 వ్యక్తి యొక్క ఫలితం నిర్ణయించబడుతుంది, చివరిగా నిశ్చయిత మరియు వ్యక్తికి తక్కువ సంబంధం కలిగి ఉంటాయి. మార్కెట్ వ్యక్తి ఆ ధరను భావిస్తాడు, వ్యక్తి యొక్క నియంత్రణ ఆశ్చర్యపరుస్తుంది. అంటే కొన్నిసార్లు ఏం చేస్తున్నాడో ఎలా ఉంటుందో, ఒక్కొక్కసారి కొనుగోలు ఎక్కువ కొంటున్నాడు అప్పుడు ఆశ్చర్యం ఇస్తుంది, తక్కువ కొనుగోలు ఉన్నప్పుడు అయ్యో ఎంత తక్కువ పోయింది అని ఈ యొక్క విధానం తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ యొక్క విధానంలో ఇంకొక స్కూల్ ఉంది, ఇండివిజువల్ చాయిస్ అండ్ కలెక్టివ్ చాయిస్.
ఇండివిజువల్ చాయిస్ అండ్ కలెక్టివ్ చాయిస్ అంటే వ్యక్తిగతంగా మరియు కలిసికట్టుగా. వ్యక్తిగతంగాను అంటే ఒకరుగా, ఇండివిజువల్ అంటే ఒకరుగా లేదా మరియు కలెక్టివ్గా అందరు కలిసికట్టుగా ఎలా తీసుకుంటున్నారో చెప్పబడింది. అయితే ఇక్కడ ఇక్కడ ఈ స్థాయిలో ఏమంటారంటే వ్యక్తి క్లేర్ సైస్టాల్ అంటెడ్ యొక్క పని మునుపటి బహుమతి డైవ్ ఎగ్జైన్ మరియు రీజియన్ కోసం మార్మైజ్ ఏ ఫైనలిస్ట్ రికార్డ్ మరియు కంట్రిబ్యూటరీ ఫిగర్ 1971 1971లో ఈ యొక్క పిఈ ఫార్వర్డ్ ఫ్రాంక్ క్రాగటిస్ ద్వారా టైమండ్ కోసం కంటెంట్ విన్స్ ఏరియాలను అందిస్తుంది. చికాగో స్కూల్ ఆర్ట్స్ మిల్టన్ ఫ్రైడ్బ్యాన్ మరియు రాబర్ట్ లీమాడివ్ క్యాప్చర్తో అతను చెప్తున్నప్పుడు వర్జీనియా స్కూల్స్ అనేది ఎలా పనిచేస్తుంది, ఈ వర్జీనియా స్కూల్లో ఎలాంటి ఉన్నది అయితే మీకు వ్యక్తిగత ఎంపిక మరియు సామూహిక ఎంపిక ఏంటిది, వ్యక్తిగత ఎంపిక మరియు సామూహిక ఎంపిక ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. మార్కెట్లో ఒక వ్యక్తి తన కోసం ఒక ఫిట్ని ఎంచుకుంటాడు. ఒక ఫిట్నెస్ అంటే ఒక నేను చేస్తాను అనే దాన్ని ఒక విధానాన్ని ఎంచుకుంటాడు. అతను తన సొంత ఎంపిక ద్వారా తను అనుకున్న ప్రక్రియలో వ్యక్తి యొక్క ఫలితం అనారోగ్యం ఎంపిక ద్వారా నిర్ణయించబడదు. అతను ఆరోగ్యకరంగా మంచిగా ఉంది, అనారోగ్యంగా అంటే అది తప్పుగా నిర్ణయం తీసుకోబడుతుంది. తద్వారా ఎక్కువ అనిశ్చితి ఉంది. మరి వ్యక్తిగత వ్యూహాలు ఇట్లే మన సూర్యాస్తమయాన్ని అధిగమించలేము. అంటే సూర్యోదయం మొదలుకుంటే అభివృద్ధి చెందడం, సూర్యాస్తమయం ఏంటంటే అతను తగ్గిందని తెలుసుకోబడుతుంది. కాబట్టి మార్కెట్లో వ్యక్తిగత రుసుము ఆ ధర మరియు విక్రేతల వ్యక్తిగత నియంత్రణకు మించినవి. వ్యక్తి సంస్థను లేదా మార్కెట్లోని ప్రత్యామ్నాయాన్ని ప్రేరేపిస్తాడు. ఒక వస్తువు దొరుకుతుందంటే దానికి తగ్గట్టుగా ఇంకోటి ఏమైనా దొరుకుతుందా? ఒక వస్తువు వేలలో ఉంటే ఇంకొక వస్తువు అదే దాని ప్రతిరూపం వందల్లో కూడా దొరుకుతుంది. దాని యొక్క మన్నిక నాణ్యతలో మరి యొక్క వస్తువు యొక్క దాని యొక్క పనితీరులో తేడా మనం గమనించవచ్చు. అయితే మార్కెట్లో వినియోగదారులకు తయారు చేయబడిన వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులను అందించబడతాయి. మరియు బడ్జెట్ ఆధారంగా ఒక వస్తువు కొనుక్కుంటే నువ్వు ఏ బడ్జెట్లో పెడతావు అంటాడు. ఒక ఫ్రిడ్జ్ను కొనకపోతే లేదా ఒక సెల్ ఫోన్ కొనడానికి మార్కెట్లో పోతే సెల్ ఫోన్ కావాలి అంటాడు. సెల్ ఫోన్ కావాలంటే నీ ఏ బడ్జెట్, ఎంత బడ్జెట్ కావాలి? వేరే 1000 మొదలుకొని నేడు ఒక సెల్ ఫోన్ కొనాలంటే 1000 మొదలుకొని 1,00,000 వరకు 1,50,000 వరకు ఉన్న ఫోను నీ బడ్జెట్ ఎంత అని నిర్ణయిస్తున్నావో ఆ యొక్క మార్కెట్ వినియోగదారుడు తన యొక్క వస్తువు యొక్క బడ్జెట్ ద్వారానే వస్తువుని కొంటాడు. అంటే ఆ వస్తువు ప్రత్యామ్నాయాలను ఆర్డర్ చేయవచ్చు, మరియు వస్తువులు మరియు సేవల యొక్క కొనుగోలు చేయవచ్చు. సేవలు ఎలా ఉన్నాయి, దానికి ఆ వస్తువు యొక్క సేవ ఎలా ఇస్తుంది, దాని యొక్క ఉపయోగం ఎంతవరకు ఉందని తెలియజేస్తుంది. వ్యక్తిగతించే ఎంపిక మానవీయంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా దీని గురించి మనం ఇక్కడ ఆపేసి నెక్స్ట్ ప్రజాభిష్ట దృక్పథం ఎంపిక విధానం యొక్క మరియు విధానాల గురించి ప్రతిపాదన గురించి మీకు సంక్షిప్తంగా తెలియజేస్తాను. అంటే ప్రజాభిష్ట దృక్పథంలో ఎలా ఎంపిక చేస్తున్నారు, దాని యొక్క విధానం ఏంటిదో మనం ఇప్పుడు మీకు నేను తెచ్చేస్తాను. అయితే ఈ యొక్క ప్రజాభిష్ట దృక్పథం విధానం ఎంపిక ప్రతిపాదనలు ఎలా ఉన్నాయో వీటిలో మనకు ఏ రకంగా ఎప్పుడు చేస్తున్నారు, దీని యొక్క విధానం ఏంటి. అయితే దీనిలో మనకు రాజకీయ అంటే 1989లో వీటి యొక్క రూపురేఖలు కొన్ని ఎలా ఉన్నాయో చెప్పు. విలియం నిక్సన్, జేమ్స్ బ్రూచెన్ మరియు ప్యాట్రిక్ డన్లే వాళ్ళు వీళ్ళేమైతే చెప్పారో వీళ్ళంతా కూడా పెద్ద వర్గాలపై తరం లేకుండా డాక్యుమెంట్ చేయడము. మిగతా మైనార్టీలు అంటే ఎవరైతే మెజారిటీ తక్కువగా భారతదేశంలో మైనార్టీలు అంటే ఒక మతం ప్రకారం అయితే ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, పారసికులు, జైనులు, బౌద్ధులు వీళ్ళు మైనార్టీస్ అవుతారు. ఒకవేళ భాషాపరంగా అయితే ఒక రాష్ట్రంలో తీసుకుంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే భాషాపరంగా తమిళులు, మరాఠీలు, ఒడియాలు,
ఇక ఇలా భారతదేశంలో వివిధ ప్రాంతాల వివిధ భాషల వాళ్ళు ఒక తెలంగాణ నివసిస్తే వాళ్ళు మైనార్టీలు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, వాటి యొక్క డిమాండ్లు కావచ్చు, వాళ్ళు రాజకీయంగా ఎదగవచ్చు. వాళ్ళకి కూడా రిజర్వేషన్ ఏర్పాటు చేయబడుతుంది. వాళ్ళ యొక్క ఆ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క భాషను అభివృద్ధి చేసుకు వాళ్ళ యొక్క మతాన్ని అభివృద్ధి ఎలా చేసుకుంటారో వాటిని కూడా ఈ ప్రజాభిష్ట దృక్పథంలో ఉపయోగిస్తారు. రాజకీయ నాయకులు ఎప్పుడైనా మైనార్టీలకు పనిచేయడానికి వాళ్ళకి ఆపాదించుతారు. మంచి మీకు ఇది చేస్తాం అదే చేస్తాం ఆకర్షిస్తారు, ఓటు బ్యాంకుని చేస్తారు. అయితే వీటిని కాబట్టి వ్యక్తులందరికీ ఒక సురక్షితంగా ఉండడానికి హామీలు ఇస్తారు రాజకీయ నాయకులు. ఇక ఈ యొక్క విధానంలో ఏమంటే ప్రజాభిష్ట దృక్పథం బ్యూరోక్రసీ యొక్క స్వయం సేవ స్వభావాన్ని వ్యతిరేకించి ఇది మార్కెట్ పార్టీ యొక్క పోటీదారులు మరియు దాని పరిణామాలపై ఈ యొక్క విధానంలో భూకనాథ్ అనే యొక్క విమర్శన చేశాడు. అంటే ఇక దీంట్లో యాంథనీ డాన్, జేమ్స్ బుచనన్ గురించి మీకు వివరించాను సంక్షిప్తంగా. సమయం ఆసనమైంది. అయితే వీటిలో ఆంథనీ డాన్ వ్యూస్ ఆన్ PCA, ఆంథనీ డాన్స్ ప్రజాభిష్ట దృక్పథంపై తన యొక్క విధానాలు ఎలా ఇచ్చాడో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. ఇతను ఏమంటాడంటే ఇతర వ్యక్తులు కూడా అధికారుల పనితీరు, వాళ్ళ యొక్క శక్తి వైవిధ్యం మరియు అతని యొక్క ఆలోచన వైవిధ్యం ఎలా ఉందో వాటిని అనుసరించే పూర్వస్థితి, వైవిధ్యం, వ్యక్తిత్వం, విధేయత మరియు భద్రత వంటి వాటి గురించి వీటి గురించి తెలియజేశాడు. అంటే వీటి విధానంలో మనకు తెలియజేసేదంటే ఇక ఆంథనీ డాన్ ఏమంటాడంటే కొన్ని విషయాలు చెప్పాడు, అవి మీకు చెప్తాను. న్యాయవాదులు బ్యూరో యొక్క వనరులను పెంచుకోవడంలో ఆందోళన కలిగి ఉంటారు అని మొదటిది. రెండవది వచ్చేసి పబ్లిక్ ఆసక్తి, ప్రజల యొక్క ఆసక్తి యొక్క భావం వాటి యొక్క లక్ష్యాన్ని సాధించడానికి, శక్తిని పెంచడానికి, అభివృద్ధి చెందడానికి ఒక విధానాన్ని తెలియజేశాడు. అలాగే ప్రజాసేవల పంపిణీలో పోటీ పెరుగుదల, ప్రజలు సేవ చేస్తామని ఒక పార్టీ ఇంకొక పార్టీ. భారతదేశంలో మల్టీ పార్టీ సిస్టమ్, ప్రాంతీయ పార్టీలు కూడా చాలా ఉంటాయి. ఒక పార్టీ ఇంకొక పార్టీ మేము ఇలా సేవ చేస్తాం. రీసెంట్ జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే భారతీయ రాష్ట్ర సమితి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ మూడు పార్టీలు కూడా ప్రజలకు సేవ చేస్తామని వివిధ వాగ్దానాలు చేశారు. అందులో ఎన్నికైన పేదలు వాళ్ళ యొక్క వాగ్దానం పూర్తి చేయొచ్చు. అంటే ఏంటంటే ఇది ప్రజలకు ప్రాధాన్యత ఉండాలి. ప్రాధాన్యత ఇచ్చి వాటి యొక్క కోరికలు నెరవేర్చడానికి అదనపు ఉత్పాదకత మరియు ప్రతిస్పందించే ప్రజాసేవ ఆర్థిక వ్యవస్థలకు తగిన నిర్మాణాలు కాకపోయినా బ్యూరోక్రాట్స్ వాళ్ళ యొక్క నిర్మాణాలు కాకపోయినా బ్యూరోక్రాట్స్ వాళ్ళ యొక్క అవసరం వ్యక్తిగత ప్రాధాన్యతలను సంతృప్తిపరచడానికి ఉత్తమమైన నిర్మాణాలు కేంద్రీకృత బ్యూరోక్రాట్స్ ఏజెన్సీలు కావు, కానీ మరింత విచ్ఛిన్నమై బహుళమైనవిగా ప్రచురంలోకి వచ్చాయి. ఇక విన్సెంట్ ఆస్ట్రమ్ కూడా చెప్పాడు. విన్సెంట్ ఆస్ట్రమ్ ఏంటంటే ఇంటెలెక్చువల్ క్రైసిస్ ఇన్ అమెరికన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1971లో ఆస్ట్రమ్ క్వశ్చన్ ద సెంట్రల్ అబ్సెన్స్ ఆఫ్ ద క్లాసికల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే విధానంలో ఈయన విన్సెంట్ ఆస్ట్రమ్ తెలియజేసిన కొన్ని విషయాల గురించి మీకు తెలియజేశాను. అయితే ప్యాట్రిక్ డెల్వే బ్యూరో స్కూల్ షేపింగ్ మోడల్ అంటే ఇతను ఒక మోడల్ గురించి చెప్పాడు. అతను ఏం చెప్తున్నాడు, ఎలా ఉందో మీకు ఒక చిన్న విషయాలు చెప్పి మీకు దీన్ని నేను ఇక్కడతో ఆపేస్తాను. అయితే ఈ యొక్క విన్సెంట్ ఆస్ట్రమ్ 1970లో తను రచించిన పుస్తకం గురించి మీకు నేను వివరించాను. అందులో సంస్థాగత ఏర్పాట్లు, అందువలన వికేంద్రీకరణ మరియు వాటి పౌరుల యొక్క ఎంపిక మరియు అవకాశాల గురించి విన్సెంట్ ఆస్ట్రమ్ తెలియజేశాడు. అంటే ప్రజాస్వామ్యాన్ని చిన్న నిర్ణయాత్మక నిర్ణయాలు వనికిని మరింతగా ఈ యొక్క
విన్సెంట్ ఆస్టామ్ ఉంచారు. అంటే విన్సెంట్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లు బ్యూరోక్రాటలైజేషన్ మరియు వికేంద్రీకరణ ప్రజాస్వామ్యం పని ప్రదేశంలో భాగస్వామ్యాన్ని మరియు ప్రజల అట్టడుగు స్థాయిని పెంచుతుందని చెప్పాడు. అలాగే ఇంకా బ్యూరోక్రాట్ షేపింగ్ మోడల్ ప్యాట్రిక్ డన్లేవీ ఏమంటాడంటే బ్యూరోక్రాట్లు బడ్జెట్లను పెంచడానికి ప్రయత్నిస్తారనే మునుపటి ఆలోచన తిప్పికొట్టిన దీనికి విరుద్ధంగా వారు ఒక పెద్ద సంస్థను నిర్మించడమే కాకుండా బ్యూరోక్రాట్స్ ట్రేడ్ రాజకీయ నాయకులు సలహా ఇవ్వడం ద్వారా స్థితిని గమనించారు. అయితే మొట్టమొదటిగా ఈ ప్రజాభిష్ట దృక్పథం సాధారణ సిఫార్సులు: 1 సంస్థాగత సంస్కరణ, 2 రాష్ట్రపాతులను తగ్గించడం మరియు రాజకీయవేత్త యొక్క విచక్షణ అధికారం, 3 ప్రభుత్వ గుత్తాధిపత్యం యొక్క అధికారాన్ని అరికట్టడం, 4 రాజ్యాంగపరమైన బడ్జెట్ లోటును అధిగమించడం లేదా బడ్జెట్ను తయారు చేయడం. ఇది ప్రభుత్వ పాలకుల పబ్లిక్ చాయిస్ యొక్క ఏదైతే బ్యూరోక్రాట్ మోడల్ పై మ్యాట్రిక్ రీజన్ చేసిన విధానం గురించి నేను మీకు వివరించాను. అయితే పబ్లిక్ చాయిస్ యొక్క అప్రోచ్ అంచనా ఎలా ఉంది అంటే ఈ యొక్క యూనిట్లో మనం ప్రజాభిష్ట దృక్పథం ప్రతిపాదించబడిన బహువచనం, కార్పొరేటిజం మరియు ఎలిటిజం యొక్క అభ్యాసాలు మనము అర్థం చేసుకున్నాం. వివిధ అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క చర్యలు చాలా దేశాలు ప్రభుత్వాన్ని తగ్గించడం, ప్రైవేట్ కంపెనీలను సేవలకు కాంట్రాక్ట్ చేయడం, విద్య నుండి ఆరోగ్యం వైపు వివిధ వస్తువులను మరియు సేవలను పంపిణీ చేయడంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ఆశ్రయించడం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆశ్రయించారు. నేడు భారతదేశంతో పాటు భారతదేశంలో ఖచ్చితంగా ప్రాంతీయ వివిధ రాష్ట్రాల్లో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజల యొక్క ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాయి. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ అంటే మరియు ఈ విధానం యొక్క లాభాలు మరియు వివిధ విధానాలతో మీకు సంక్షిప్తంగా నేను అందించాను. కాబట్టి నేడు జీవన విధానంలో ఈ యొక్క కొన్ని వాటిని నేను ఇంతటితో ఈ యొక్క పాఠాన్ని ముగిస్తాను. అంటే పబ్లిక్ చాయిస్ అనే మైక్ మూవ్మెంట్ మరియు రిచర్డ్ టి మేయర్ వాక్నెస్ మార్కెట్ అయితే రియలైజ్ టు లైఫ్ కానీ నమ్మి ఇక ఈక్విటీ కమ్యూనిటీ హ్యూమన్ ది జోలీ ది న్యూస్ అనే విధానాన్ని వీళ్ళు చెప్పారు. అంటే ఇక్కడ మనం ప్రైవేట్ వ్యవస్థలు అయితే గుత్తాధిపత్యాన్ని తెలియజేస్తాయి. అంటే ఒకదాని మీద ఆధారపడి వాళ్ళు తన యొక్క ఆధిపత్యాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ ప్రభుత్వం యొక్క విధానం ఏంటి? ప్రభుత్వం అనేది చేస్తే సమానత్వంపై ప్రజలకు అందరికీ సమానంగా చూడడానికి ఈ ప్రజాభిష్ట దృక్పథం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతటితో నేడు మనం ప్రజాభిష్ట దృక్పథం యొక్క పాఠాన్ని నేను ఇక్కడే ముగిస్తాను. నమస్తే.